యువతలో నైపుణ్యాభివృద్ధికి పీఎం ఇంటర్న్షిప్ పథకం ప్రారంభం. 8 కోట్ల అంచనా వ్యయంతో పైలట్ ప్రాజెక్టు శ్రీకారం. 5 ఏళ్లలో 21 నుంచి 24 వయసులోని 1 కోటి మందికి శిక్షణ. టాప్ 500 కంపెనీల్లో పని నేర్చుకునే ఛాన్సు. అక్టోబర్ 12 నుంచి వివరాల నమోదు. నెలకు 5,000 చొప్పున స్టైఫండ్. వన్ టైం గ్రాంట్ కింద మరొక 6,000. పెద్ద చదువులు చదివిన ఉద్యోగాలు రావట్లేదని వాపోతారు నిరుద్యోగులు. మా దగ్గర బోల్డైన ఉద్యోగాలు ఉన్నాయి, కానీ తగిన నైపుణ్యాలున్న అభ్యర్థులు దొరకట్లేదు. అయితే ఒప్పుకోవాలి, తెలంగాణలో ఏదో కొత్త యూనివర్సిటీ పెడుతున్నారు, స్కిల్ యూనివర్సిటీ అని. ఇప్పుడు పీఎం ఇంటర్న్షిప్ యువతలో నైపుణ్యాభివృద్ధికి పని నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి ఉన్న యువతకి ఈ పథకం కింద అవకాశం కల్పించేందుకు ఇప్పటికే 3 కంపెనీలు అలంటిక్, మహీంద్రా అండ్ మహీంద్రా, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ 4 రాష్ట్రాల్లోని 7 జిల్లాల్లో 1077 ఆఫర్లు ఇచ్చాయి. ఆ జిల్లాలో ఒకటి తెలంగాణ నుంచి గమనార్హం ఉండడం. హై స్కూల్, హైయర్ సెకండరీ స్కూల్ విద్యలో ఉత్తీర్ణులైన వారు, ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నవారు, పాలిటెక్నిక్ విద్యా సంస్థ నుంచి డిప్లొమా, బీఏ, బీఎస్సీ, బీకామ్, బీసీఏ, బీబీఏ, బీఫార్మా వంటి డిగ్రీలు పొందిన పట్టభద్రులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కాగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న కుటుంబాలకు చెందిన వారు, ఆదాయ పన్ను చెల్లించేటువంటి కుటుంబాలకు చెందిన వారు, వార్షిక ఆదాయం 8 లక్షలు మించిన కుటుంబాల నుంచి వచ్చిన వారు పథకానికి అర్హులు. ఐటీఐ, ఐఎం, ఎంఏఎస్ వంటి ఉన్నత విద్యా సంస్థలో చదివిన వారు, సిఏ, సిఎంఏ చేసిన వారు కూడా అనర్హులు. అయితే రాష్ట్ర ప్రభుత్వము స్కిల్ యూనివర్సిటీ పెడుతుంది, కేంద్ర ప్రభుత్వము పీఎం ఇంటర్న్షిప్ పథకం ప్రారంభించింది. ఇవన్నీ ప్రారంభించారు, సరే కొద్ది రోజులు ఇది బాగానే ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే చదువుల్లో విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ఎవరు పట్టించుకోవాలి? వాడు డిగ్రీ చేసి పీజీ చేసిన తర్వాత కూడా అంటే వాడికి పీజీలో సీట్ వస్తుంది, ఏదో పీజీ పాస్ అవుతున్నాడు అయిపోతుంది, లేకపోతే ఏదో బీటెక్ చేస్తున్నాడు, ఎంటెక్ చేస్తున్నాడు, ఇంకేదో చేస్తున్నాడు. తర్వాత వాడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివేటువంటి పిల్లలకు ఉండేటువంటి విషయాలను కూడా అవగాహన చేసుకోలేనటువంటి చదువులు ఎందుకు వస్తున్నాయి? ఒక్కసారి మనం ఆలోచించాలి. అసలు విద్యా వ్యవస్థలో, విద్యా బోధనలో ఈ నాణ్యత ఎందుకు కొరబడింది? మళ్ళా ప్రత్యేకంగా ఆల్రెడీ విద్యా వ్యవస్థ చదువులంటేనే ఈ చదువు చదివిన తర్వాత వాడికి ఉద్యోగ అర్హత రావాలి. ఈ చదువు చదివినాక మళ్ళా ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్, ఈ స్కిల్ యూనివర్సిటీలు పెట్టినామంటే మన చదువు ఉట్టిదే కదా, అదంతా చట్టుబండలే కదా. అంటే ఎందుకు పనికిరాని చదివే కదా, వానాకాలం చదువులే కదా. మరి ఆ చదువుల కోసం లక్షల కోట్ల రూపాయలు మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయా లేవా? సర్వశిక్ష అభియాన్ నుంచి కానీ, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ మిగిలినటువంటి వాళ్ళు ఎవరెంత పెడుతున్నారని పక్కన పెడితే, కేంద్రం ఇచ్చినా రాష్ట్రం ఇచ్చినా ప్రజల సొమ్ము ఈ చదువుకోవడానికి లక్షల రూపాయలు పెట్టి వృధానా కాదా? ఇవాళ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో లక్షలు పెట్టి చదువుతున్నారు. 1,00,000 మంది ఇంజనీర్లు బయటకు వస్తే 10,000 మందికి 5,000 మందికి కూడా నాణ్యమైనటువంటి అవసరమైనటువంటి స్కిల్డ్ ఎందుకు వాళ్ళకు విద్య రావట్లేదు? ఆ ఎడ్యుకేషన్లో ఎందుకు మార్పు చేయాలి? అసలు ఇక్కడ మనం చదువుకోవాల్సినటువంటి విషయం, దేశమంతా ఒకే విద్యా విధానం ఉండాలి. ఇవాళ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పెట్టిర్రు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మాకు అవసరం లేదు, ఇది కేంద్ర ప్రభుత్వం పెట్టింది, బీజేపీ ప్రభుత్వం పెట్టింది కాబట్టి మేము అమలు చేయట్లేదని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తలేదు. దీనివల్ల నష్టం ఏంటి? మరి కేంద్రం ఒక చట్టం తీసుకొచ్చి, ఒక విద్యా విధానం తీసుకొచ్చి రాష్ట్రాలు వాటిని అమలు చేయకపోతే ఏం లాభం? దేశవ్యాప్తంగా ఒకే రకమైనటువంటి విద్యా విధానం ఉండొద్దా? మీరు మీడియం ఏదైనా ఉండొచ్చు, తెలుగు మీడియం ఉండొచ్చు, మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఆయా మీడియాలు ఉండొచ్చు. అసలు కావాల్సినటువంటి మాతృభాషను కూడా మర్చిపోతున్నాం. ఇవాళ డిగ్రీలు పీజీలు చేసినటువంటి వాళ్ళం తెలుగు చదవలేనటువంటి పరిస్థితి వస్తే ఆ చదువెందుకు? వృధా కదా. కన్న తల్లిని గుర్తుపట్టలేనటువంటి పిల్లలు ఉన్నట్టే కదా ఇదంతా. అంటే కనీసం ఆ పిల్లలకి 5-6 సంవత్సరాల వరకైనా సరే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలుగులో విద్యాబోధన వేసి తర్వాత ఇంగ్లీషో హిందీయో 10 భాషలు నేర్చుకోవడంలో తప్పులేదు, ఇంకా కొత్త కోర్సులు నేర్చుకోవడంలో తప్పులేదు, నైపుణ్యం నేర్పించవచ్చు. కానీ ఏం లాభం దీనివల్ల? మళ్ళా కొత్తగా ఇట్లా ఇంటర్న్షిప్లు, మళ్ళీ స్కిల్ యూనివర్సిటీలు పెడితే 1వ తరగతి నుంచి వాడు డిగ్రీ దాకా 16-17 సంవత్సరాలు చదివిన చదువంతా చట్టుబండలు అయిపోతే మళ్ళా వాడు స్కిల్ నేర్చుకోవడానికి, నైపుణ్యం నేర్చుకోవడానికి మన దగ్గర ఏమీ లేకపోతే ఏం లాభం? వాడి విద్యార్థి వాడు చదివినటువంటి 16-17 సంవత్సరాల విద్య అంతా వృధా కాదా? అందుకనే ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ మనకు ఉండాలన్నా వద్దా? మారుతున్నటువంటి కాలానుగుణంగా ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషను ఇవన్నీ కూడా మనకు ముందే ఉంటాయిపోతుంది కదా. డిగ్రీ లోపే, 10th లోపే ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం ఈ ప్రాక్టికల్ ఓరియంటెడ్, ఈ 10వ తరగతి చదివినంటే 10వ తరగతి తర్వాత కనీసం వాడు కుట్లు అల్లికలు నేర్చుకోవాలన్నా బతకగలగాలి, ఏదైనా డిజైనర్ కోర్స్ అయినా నేర్చుకోగలగాలి. 10వ తరగతి అయిపోయిందంటే ఓ వడ్రంగి పనో, లేకపోతే చేనేత పనో, లేకపోతే ఎలక్ట్రీషియన్కి సంబంధించినటువంటి కామన్ కోర్స్ అయినా రావాలి. ఏది లేదు. 10వ తరగతి అయిపోయి బయటకు వస్తే వాళ్ళకి ఏం నేర్చుకుంటారు? ఏమైనా నేర్పిస్తారా? ఎందుకు ఈ విద్యా విధానంలో మార్పు లేదు?
కనీసం ఇవాళ ఊర్లలో ఉండేటువంటి పిల్లలు కూడా చదువుకున్నటువంటి నెపంతో వ్యవసాయం కూడా నేర్చుకోలేనటువంటి పరిస్థితి. ఇటు వ్యవసాయానికి దూరం అయిపోతున్నారు, ఇటు చదువుకు దూరం అయిపోతున్నారు, మళ్ళీ ఆఖరికి ఆటోలో బస్సులో ఇవో తోలుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? అది తక్కువ చేయడం కాదు, చదువుకున్న తర్వాత నైపుణ్యత చదువులో ఎందుకు ఉండట్లేదు అంటే మన విద్యా విధానంలోనే ఈ లోపాలు ఉన్నాయా లేవా? ఇవి వార్తలు, కానీ ఈ వార్తలేమో మనకు నచ్చాయి, ప్రజలకు నచ్చవు, పట్టించుకోము. వాడు వీళ్ళింట్లో ఏం తిట్టిండు, ఏ రాజకీయ నాయకుడు ఎవరిని ఉంచుకున్నాడు, ఈమె ఏం కొట్లాడుకున్నది, ఏ సినిమా హీరోయిన్ ఎవరితోటి పోయింది, ఏ సినిమా హీరోతో ఎవరికి సంబంధం ఉంది, లేకపోతే ఏ రాజకీయ నాయకుడు వాడేం తిట్టిండు, వీడేం తిట్టిండు, ఎవరు ఎక్కువ బూతులు మాట్లాడుకున్నారు, మంచిగా తిట్టుకున్నారా లేదా, ఇవి కాదు కదా వార్తలంటే. ఇవి మాత్రం, అవి కూడా అవసరమే. రాజకీయ పార్టీల వ్యవహారము, రాజకీయాలు కూడా రోజు చూడాల్సిందే. ఇవి రాజకీయాల్లో భాగమే కదా, ప్రభుత్వ పాలనలో ఇవన్నీ కూడా భాగమే కదా. ఎంతసేపటికి నాకు రైతు బంధు వచ్చిందా, నాకు రైతు రుణమాఫీ వచ్చిందా, నాకు పెన్షన్ వచ్చిందా లేదా, నాకేం ఉచిత పథకాలు వచ్చినాయి, మహిళలకు 2500 వచ్చినాయి లేదా, ఉచిత బస్సు వచ్చిందా లేదా, ప్రభుత్వం నుంచి సొమ్ము ఎట్లొచ్చింది లేదు. ఇగో ఇట్లా ప్రజలని మానసికంగా ఇట్లా తయారు చేసిరు. వాళ్ళ ఎన్నికలు పొద్దుగాల లేస్తే పైసలు ఇస్తే ఓట్లేయాలి, పైసలు ఇస్తేనే తిరగాలి, పైసలు తప్పి వేరే ఏమీ లేకుండా ఎందుకు పోయింది? ఇగో ఈ విషయం పైన మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది. ఇగో అందుకనే ఏం లేక ఈ పైసలు పడి ఈ ఛత్తీస్గఢ్లో వాడు ఒక బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు మీద ఒక బ్యాంకు ఓపెన్ చేసిండు. వారం 10 రోజుల దాకా బ్యాంక్ నడిచింది. తర్వాత అందులో ఉన్న వాళ్ళకి అనుమానం వస్తే ఇదేంద్ర బ్యాంక్ ఇక్కడ పెట్టిరని చూస్తే అది దొంగ బ్యాంకు. ఏమీ లేకపోతే ఛత్తీస్గఢ్లో ఇదంతా జరిగింది. అంటే వాడు ఒక బ్యాంక్ ఓపెన్ చేసి ఏకంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పెట్టుకొని 10-15 రోజుల పాటు డబ్బులు తీసుకొని, ఉద్యోగాలు ఇస్తామని కొంతమంది దగ్గర పైసలు తీసుకొని, 4 వ్యక్తులు అందులో కూర్చొని మామూలు బ్యాంక్ అంటే పెద్ద ఎత్తున మంచి బ్యాంక్ లాగా తీసుకొచ్చుకున్నటువంటి వ్యవహారం ఇది. ఇట్లాంటి ఎందుకు తయారవుతున్నాయి? ఇట్లాంటి ఉచిత పథకాలు ఇచ్చి మనుషుల్ని సోమరిపోతులుగా చేసి, అరే కష్టపడకపోతే మంచిది కాదురా అనేటువంటి విషయాన్ని మనం చెప్పకపోవడం వల్ల కదా. సినిమాలలో కానీ, సాహిత్యంలో కానీ, మీడియాలో కానీ ఏమైంది? వాడు ఎవడన్నా సరే రౌడీ లాగుంటే వాడిని గొప్పగా చూపిస్తున్నాం, వాడిని పైసలున్నోడు మాత్రమే గొప్పగా చూపిస్తున్నాం. కష్టపడి పనిచేసేటువంటి రైతు కూలీలు, రోజువారీ కూలీలు అనేటువంటి వాళ్ళను వాళ్ళకి ఏం పని రాదు, కూలి బతుకు చేసుకొని బతుకోవాలని చెప్పడంతో కూలి బతుకు చేయడం అనేటువంటి, అంటే కూలీ చేయడం అనేటువంటిది మంచిది కాదు అనేటువంటిది. కూలీ అనేటువంటి కూలీ, జీతం చేసేటోడు జీతము. సాఫ్ట్వేర్ వాడు కూడా నెలకు 1,00,000-2 లక్షలు పెట్టుకొని వాడు జీతం ఉన్నట్టే కదా. డబ్బులు ఎక్కువ వస్తాయి అంటే పైసలు ఎక్కువ వచ్చిన దానికే మనం ఎక్కువ విలువ ఇస్తున్నాం అనేటువంటిది. ఎందుకు వచ్చింది ఈ విలువ అనేటువంటిది ఒకసారి మనం అర్థం చేసుకోకపోవడం వల్లనే భారతదేశం మొత్తం కూడా మాయమైపోతున్నది.